నేడు చెక్కుల పంపిణీ అట. ఏజెన్సీ రైతులకు అందుతున్న పరిహారం ఇవాళ 950 మందికి 4 కోట్లట. హాజరు కాబోతున్న మంత్రులు తుమ్మల, సీతక్క. విత్తన కంపెనీల మోసాలను వెలుగులోకి తెచ్చిన స్వేచ్ఛ. అఫ్కోర్స్ వీళ్ళు వెలుగులోకి తెచ్చారు, మనం కూడా ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ములుగు జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాలను సందర్శించి అక్కడ నకిలీ విత్తన మోసాలు ఏ రకంగా జరుగుతున్నాయో కళ్ళగట్టినట్టు చూపించడం. ఇద్దరు రైతులు అక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. చిరుతపల్లి అనే విలేజ్లో మనం అక్కడికి వెళ్ళడం జరిగింది. మొత్తానికి ఆ విత్తన కంపెనీలు కొంత పరిహారం ఇస్తున్నాయట. యాక్చువల్గా జరుగుతున్నది ఏంటంటే రైతు విత్తన కంపెనీలు మధ్యలో ఒక ఆర్గనైజర్ వచ్చిండు. ఈ మోసానికి ప్రధానమైన కారణం కేసీఆర్. ఎందుకు అంటే అసలు ఈ ఆర్గనైజర్ అన్నది లేనేలేదు. 2016లో ఒక జీవో తీసుకొచ్చి కేసీఆర్ దీన్ని మార్చిండు. విత్తన కంపెనీలు రైతుతోని కాంట్రాక్ట్ చేసుకునేవి. కాంట్రాక్ట్ చేసుకునే క్రమంలో విత్తన అధికారులు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమాచారం ఇచ్చేది. ఒక బాండ్ పేపర్ ఉండేది. కానీ మధ్యలో వచ్చిన పొలిటికల్ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్ల పేరుతో వాళ్ళు చేసిన దందా ఇది. ఇప్పుడు తుమ్మల, సీతక్క మంత్రులు హాజరవుతున్నారట. తుమ్మలకు సంబంధించిన మనుషులే ఉన్నారు అందులో. తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన మనుషులే ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఆనాడు అక్కడికి వెళ్ళి వాస్తవాల్ని బయటికి తీసుకురావడం జరిగింది. పోరాటం ఉధృతం అవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పుడు వాళ్ళకు ఎంతో కొంత పరిహారం వస్తున్నది. 950 మంది రైతులకు 4 కోట్లు వస్తున్నాయట. అట్లనే తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయిల్ పామ్ రైతులు మీ వల్ల, మీ ప్రైవేట్ కంపెనీల వల్ల తీవ్రంగా నష్టపోయారు. హాఫ్ టైప్ మొక్కలు ఇచ్చి వాటిని పెరగకుండా ఇవాళ రైతులు చాలా పెద్ద ఎత్తున అన్యాయానికి గురయ్యారు. వాటి మీద కూడా దృష్టి పెట్టండి. అందులో ప్రధాన పాత్ర మీదే. కేబుల్ వస్తుంది. మండలానికి కొన్ని చెక్లు ఇస్తారమ్మా. మా మంత్రి గారి చేతుల మీద కొన్ని చెక్లు మీరు సైలెంట్గా ఉండాలి. అందరు క్లస్టర్ దగ్గర తీసుకోవాలి. ఆడియో గారు పిలవండి 10 చెక్కులు. ఆడియో గారు కొద్దిగా వెనక్కి జరగండి అన్న. తమ్ముడు కొద్దిగా వెనక జరగమని ప్రెస్ కట్టర్లు జరగమని వెనక కొద్దిగా జరగండి. బాబా అక్కడ కూడా సీఏ గారు అక్కడ కూడా రావద్దని పిలిచారు రైతులు. పంట నష్టపోయిన రైతులకు చెక్కు పంపిణీ జరుగుతున్నది. కన్నయ్యగూడ మండలం నుంచి కుడుముల చింతబాబు, దెబ్బగట్ల రాజేశ్వరరావు, కుడుముల బాబు, దెబ్బగట్ల నారాయణ గారు, రామేల కిషోర్ బాబు, మీరంతా కన్నయ్యగూడెం మండలానికి సంబంధించిన వారు. ఒక్కొక్కరు వరుసగా వచ్చి చెక్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి రైతులకు తొలగాల్సిందిగా కోరుతున్నాం. వెంకటాపురం మండలం నుంచి రైతులు రెడీగా ఉండాలి. ఇక్కడ పేర్లు చదివిన రైతులకే కాకుండా అందరికీ కూడా చెక్కులు వచ్చున్నాయి. వ్యవసాయ శాఖ వారు దానికి సంబంధించిన కౌంటర్స్ ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ చెక్కులు తీసుకునే వెళ్తారు. కానీ ముఖ్య అతిథులు జరుగుతుంది. వెంకటాపురం మండలం నుంచి అట్టం సుబ్బలక్ష్మి, తీసుకోపో అక్కడ పండి ఎర్రక్క, జిమిడి మహేశ్వరి, మచ్చ వెంకటేశ్వర్లు, ఇక్కడనే ఇస్తారు చెక్కులు. అంగడి దయచేసి మీరు అందరూ ఇక్కడే ఉండాలా. మీ ఏఈఓలు మీకు మండలాల వారికి ఇస్తారు చెక్కులు. అల్లెం బొర్రయ్య, పెద్ది శివశంకర్, మీరంతా వెంకటాపురం మండలం సంబంధించిన వారు. ఆదినారాయణ గారు, వేలుపుల చిన్నారి గారు, గుండెపోయిన సీతయ్య గారు, అట్టం కృష్ణమూర్తి గారు, మంచర్ల వెంకటేశ్వర్లు గారు, అట్టం ఆదినారాయణ గారు, చిటమట గారు. పేర్లు చదివిన వాళ్ళ చెక్కులే వచ్చినాయని భావించకండి. మీ అందరు కూడా వ్యవసాయ శాఖ కౌంటర్స్ ఏర్పాటు చేసింది. ఆయా కౌంటర్లలో మీరంతా మీ చెక్కులు తీసుకొని వెళ్ళాలి.
ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలైన సింగ బేయర్ ఐటెక్ లాంటి కంపెనీల నుండి ఆర్డీ వారిగా మిగతా అన్ని మండలాల వారికి ఇవ్వండి. సుమారు 4 కోట్ల రూపాయలు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతున్నది. 3,80,97,264 రూపాయలు ఈ సందర్భంగా పంపిణీ చేయడం జరుగుతున్నది. అందరు ఇక్కడే ఉండాలి. మీ అందరికి మండలాల వారికి ఇస్తారు. ప్లీజ్ మండల వారిగా మీకు కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కూడా ఇక్కడ అధికారుల దగ్గర ఉన్నాయి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మన ప్రోగ్రాం